అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కసి. రచయిత ఇచ్చాపురపు రామచంద్రం గారు. ఇక కథలోకి వెళితే, పేషెంట్లు లేకపోవడంతో మెడికల్ జర్నల్ అందుకుంది డాక్టర్ హేమ. ఆమెకు పేషెంట్లు తక్కువ, పేమెంట్లు ఎక్కువ. ఎందుకంటే ఆమె స్పెషలైజేషన్ ఎస్డిటి అంటే సెక్స్ డిటర్మినేషన్ టెస్టులు, అంటే గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ. పుట్టబోయేది ఆడో మగో చెప్పి ఊరుకోదు. పేషెంట్లు కోరితే గర్భస్రావం కూడా ఏర్పాటు చేస్తుందామె తన హాస్పిటల్లోనే. ఆ పనులకు తెలివిగా చట్టబద్ధతను కూడా కల్పిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది దంపతులు నెలల తరబడి సస్పెన్స్ని భరించలేని వారే. పుట్టబోయేది ఆడో మగో ముందుగానే తెలుసుకోవాలని ఆరాటపడేవారే. అలాగే చాలామంది పుట్టబోయేది స్త్రీ శిశువని తెలిస్తే గర్భస్రావం చేయించుకునేవారే. అలాంటి పనులకి ఫీజు ఎక్కువ ముడుతుంది కదా సహజంగానే. టెస్టు చేసే ల్యాబొరేటరీ కూడా ఆమెదే, ఆమె హాస్పిటల్లోనే. డిఎస్సి అండ్ హెమరేజ్ అనే ఆ ఆర్టికల్ కొత్త కొత్త కోణాలను బయటపెడుతుంటే ఆమె చాలా కుతూహలంగా చదువుతూ ఆ వ్యాసంలో మునిగిపోయింది. కొన్ని నిమిషాలకే స్వింగ్ డోర్ శబ్దం. ఏకాగ్రత భంగం కాగా పుస్తకంలోంచి తలెత్తి అటు చూసింది. మరుక్షణం ఆమె పెదవుల మీదకి వృత్తిపరము వ్యాపారాత్మకము అయిన చిరునవ్వు ఉరికింది. పలకరింపుగా గుడ్ మార్నింగ్ డాక్టర్. అతనితో పాటు ఉన్న ఆమె చేతులు జోడించి నమస్కరించింది. ఇద్దరినీ కూర్చోమన్నట్లు సైగ చేసింది డాక్టరు. మా రిపోర్టు వచ్చిందా డాక్టర్? అతని కంఠంలో ఎంతో ఆతృత. అడుగుతూనే అతను తమ కార్డు అందించాడు. డాక్టర్ ఆ కార్డు చూసి అతనికేమీ చెప్పకుండానే ఇంటర్కమ్ తీసింది, మాట్లాడింది. ఒక్క అరగంటలో పంపుతామంటున్నారు ల్యాబ్ వాళ్ళు. అరగంట? కుర్చీలో అసౌకర్యంగా కదిలాడు. ఎలా? నాకు అర్జెంట్ పనుంది, వెళ్ళాలే. సరే డాక్టర్, రిపోర్ట్లో ఆడపిల్ల అని వస్తే అబార్షన్ చేసేయండి, ఏమీ ఆలోచించకండి. రమ్య నాకు టెలిఫోన్ చేస్తుంది. ఏం రమ్య అంటూ ఆమె వైపు చూశాడు. ఆమె అలాగే అన్నట్లు తల ఊపింది. అతను వేగంగా వెళ్ళిపోయాడు. ఐ విష్ యూ ఏ మేల్ బేబీ అన్న డాక్టరు మాటలు అతనికి వినబడి ఉంటే అతను థ్యాంక్స్ చెప్పేవాడే. అతను వెళ్ళిపోయాడని నిర్ధారించుకొని, బట్ ఐ డోంట్ విష్ ఏ మేల్ బేబీ అంది రమ్య గొనుగుతున్నట్లుగా. డాక్టర్కి అనుమానం వచ్చింది. తను సరిగానే విన్నదా రమ్య మాటలు? ఇప్పుడు ఆ కన్సల్టింగ్ రూమ్లో వీళ్ళిద్దరే ఉన్నారు. రమ్య ఒక్కసారి ఆ గదినంతటినీ కలియజూసింది. డాక్టర్ హేమ రమ్యనే పరిశీలనగా చూడసాగింది. ఆమె చాలా అందంగా ఉంది, కానీ ఆ అందంతో ఏదో విభిన్నత. కలకత్తా ఖాళీ లాంటి అందం. అందంలో ఆగ్రహం, తుఫాను ముందరి ప్రశాంతత, బద్దలవబోయే ముందు అగ్నిపర్వతం, క్రోధం నిండిన సౌందర్యం. మీరేమన్నారు రమ్య? ఐ డోంట్ విష్ ఏ మేల్ బేబీ అన్నాను. అర్థం తెలిసే అన్నారా అలా? ఆమె మాటలు వినిపించుకోకుండా, డాక్టర్ ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరికీ ఏకాంతము ప్రైవసీ ఉంటాయా అడిగిందామె. వై నాట్? మీరు ఈ గదిలోంచి వెళ్ళే వరకు మరో పేషెంట్ని ఎంతమాత్రము లోపలికి పంపరు. అది ఈ హాస్పిటల్ క్రమశిక్షణ. ఆ విషయంలో మీకు సందేహాలు అక్కర్లేదు. ఇంతకీ మీరెందుకు అడిగారు అలా? మీతో కొంచెం మాట్లాడాలి పర్సనల్గా. దానికేం చెప్పండి అంది కుర్చీలో కొంచెం ముందుకి వంగుతూ. ఒక కోరిక, ప్రార్థన. ఏమిటి? ఆశ్చర్యంగా చూసింది డాక్టరు. నా కోసం మీరు రిపోర్ట్ని మార్చాలి, ప్రార్థిస్తున్నట్లే అంది. అర్థం కానట్లు చూసింది హేమ. రిపోర్ట్ ఇంకా రాలేదుగా. పుట్టబోయేది ఫీమేల్ బేబీయో మేల్ బేబీయో తెలియనే తెలియదు. తెలిసేందుకేముంది? అయితే ఆడ లేకపోతే మగ, అంతే కదా. నేను కోరుతున్నది పుట్టబోయేది మగ శిశువైతే రిపోర్టులో ఆడ శిశువని, నిజంగా పుట్టబోయేది ఆడ శిశువైతే రిపోర్టులో మగ శిశువని ఉండాలని. ఎందుకు అలా? అయోమయంగా చూసింది రమ్య వైపు. ఎందుకంటే పుట్టబోయేది మగ శిశువైతే అబార్షన్ చేయించుకుందామని. వాట్? మగ శిశువైతేనా? కానీ మీ వారు ఆడ శిశువైతేనే అబార్షన్ అన్నారుగా. అందుకే. ఈమె పిచ్చిది కాదు కదా అని అనుమానం వచ్చింది డాక్టర్కి. ఏమిటి మీరనేది? చూడండి మేడం, మీరు కేవలం డాక్టర్ అయితే నన్ను అర్థం చేసుకోలేరు. మీరు స్త్రీ కూడా అయితేనే నన్ను అర్థం చేసుకోగలరేమో. మళ్ళీ చెబుతున్నాను,
నేను పొరపాటు పడటం లేదు. పుట్టబోయేది మగబిడ్డైతేనే గర్భస్రావం చేయించుకోవాలని నా కోరిక. డాక్టరు ఆలోచనలో పడింది. ఈ కేసు విచిత్రంగానూ అసాధారణంగానూ ఉంది. ఈమె కోరిక వెనక అంతరార్థమేమిటో. అందరూ మగబిడ్డనే కోరుకునే ఈ రోజుల్లో మీరు మగబిడ్డని వద్దనుకోవడం వింతగా ఉంది. అబ్బాయి వద్దని అమ్మాయే కావాలని కోరుకునేవారు ఈ దేశంలో ఎవరో తెలుసా? కళావంతులు. ఎందుకంటే ఆ కులంలో స్త్రీలే సంపాదిస్తారు కనుక. అనేశాక నాలుక కరచుకుంది. తను ఆ మాట అని ఉండకూడదు అనుకుంది. కానీ అప్పటికే నో, నేను వేశ్యని, వ్యభిచారిణిని కాను అంటూ అరిచింది రమ్య. అవమానంతో ఆమె ముఖం ఎర్రబడిపోయింది. సారీ, వెరీ సారీ, నా ఉద్దేశం అది కాదు. ఊరికే లోకరీతి చెప్పానంతే. అది వదిలేయండి. మీరేం చేస్తుంటారు? గృహిణిని సగర్వంగా చెప్పింది రమ్య. మీ వారు మగ శిశువుని కోరుకుంటూ ఉంటే మీరేమో ఆడపిల్ల కావాలి అంటున్నారెందుకని? మృదువుగా బుజ్జగిస్తున్నట్లే అడిగింది డాక్టరు. మగ శిశువైతే అతను తెగ సంతోషించేస్తాడు. అందలమెక్కినట్లే ఆనందపడిపోతాడు. అతనికి ఆనందము సంతోషము దక్కకూడదు. ఆడపిల్ల పుడితే అతను కృంగిపోతాడు. అంతులేని విచారానికి గురవుతాడు. నాకు కావలసింది అంతే. అతను ఆనందిస్తే నాకు బాధ, అతను బాధపడితే నాకు ఆనందం. ఆయన ఎంత దిగులు పడితే నాకు అంత సంతోషం. త్రుళ్ళిపడింది హేమ. చూడబోతే భర్త అంటే ఈమెకు అపరిమితమైన ద్వేషంలా ఉంది. ఎందుకనో ఆమెను తరచి చూడాలనిపించింది. మాటలలో పెట్టి ఆమె మనసులోని మాటలను తెలుసుకోవాలి అనిపించింది. భారత స్త్రీ భర్తకి దుఃఖాన్ని చెడును కోరుకోకూడదు కదా. భర్త కూడా భారత పురుషుడైతే మీ వారు తాగుతారా? వివాహేతర సంబంధాలు పెట్టుకొని పరస్త్రీలతో తిరుగుతుంటారా? నాకు తెలిసినంతవరకు అలాంటివి లేవు. శాడిస్టా? మిమ్మల్ని శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసిస్తుంటారా? ఆహా అంటూ అడ్డంగా తలూపింది రమ్య. మరెందుకు మీ శ్రీవారి మీద అంత ద్వేషం? రమ్య ఆలోచనలో పడ్డట్టు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయి, అది చెప్పాలంటే మీరు నాకు ఒక భరోసా ఇవ్వాలి, వాగ్దానం చెయ్యాలి అంది. ఏమని? మన ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మనిద్దరి మధ్యే రహస్యంగా ఉంటుందని, ఎవరికి, ముఖ్యంగా మా వారికి తెలియదని మీరు చెప్పరని. షూర్, అది మెడికల్ ఎథిక్స్ కూడా. మన మాటలు నేను ఎవరికీ చెప్పను, వాగ్దానం చేస్తున్నట్లే అంది డాక్టరు. చిత్తశుద్ధితో మరొక మాట కూడా చెప్పండి. మీరు డాక్టరా, స్త్రీనా? ఒక క్షణం పాటు డాక్టర్కు ఆమె ప్రశ్న అర్థం కాలేదు. అర్థమయ్యాక, నేను పుట్టడం స్త్రీగా పుట్టాను తప్ప డాక్టర్గా కాదు. పుడుతూనే డాక్టర్గా పుట్టలేదు. పుట్టిన 25 ఏళ్ల తర్వాత డాక్టర్నయ్యాను. అంచేత నేను మొదట స్త్రీని, తర్వాతే డాక్టర్ని. ఇది ఎందుకు అడిగానంటే, నా బాధని, నాలోని ఆవేదనని, కసిని మరో స్త్రీయే అర్థం చేసుకోగలదని. నాలో స్త్రీత్వం ఉంది. నేను మిమ్మల్ని బాగానే అర్థం చేసుకోగలను అని ఆశిస్తున్నాను. పురుషుడికి జన్మనిచ్చేదెవరు? ఇంకెవరు? స్త్రీయే. నవమాసాలు మోసి ప్రసవ వేదనను అనుభవించి ప్రసవ గండం దాటి పురుషుడినైనా స్త్రీనైనా కనేది స్త్రీయే. ఆ శిశువుని పెంచి పెద్ద చేసేదెవరు? స్త్రీయే. తన రక్తాన్ని క్షీరంగా మార్చి సకల సపర్యలు చేసి పిల్లలను పెంచేది స్త్రీయే. మాతృమూర్తి అయిన స్త్రీయే. బుద్ధిగా చెప్పిందామె. రమ్య అడుగుతుంటే తను జవాబులు చెప్పడం ఆ డాక్టర్కి కొత్తగానూ ఉంది, సరదాగానూ ఉంది. స్త్రీయే లేకపోతే పురుషుడికి పుట్టుక పెంపకము లేవు కదా. లేనట్లే మగవాడి కోరిక తీర్చేది, అతనికి సుఖమిచ్చేది ఎవరన్నట్లు చూసింది. నిస్సందేహంగా స్త్రీయే. మరి అలాంటి స్త్రీని పురుషుడు ఎలా చూస్తున్నాడు డాక్టర్? మనమిద్దరము స్త్రీలం సృష్టిలో. దేవుడి సృష్టిలో మనం స్త్రీలం. దేశ జనాభాలో సుమారుగా సగం మనం. సృష్టికి మూలం స్త్రీలు. సౌందర్యానికి, సుఖాలకు ఆలంబన, ఆధారము మనం. మగాడికి అన్నం పెట్టేది, అనునయించేది ఆడవాళ్ళమైన మనం. ఒక్క ముక్కలో మగవాడి జీవితము, జీవితానందము మన స్త్రీలలోనే ఉంది. స్త్రీ లేనిదే పురుషుడే లేడు. అతను బీజమైతే మనం క్షేత్రం. ఎవరో ఏదో చెప్పవచ్చుగాక పురుష పక్షపాత బుద్ధితో. కానీ సృష్టికి బీజమెంత ప్రధానమో క్షేత్రము అంత ప్రధానమే. విద్యావంతుడినైపోయానని, నాగరికుడనైపోయానని, పురోభివృద్ధి సాధించేశానని విర్రవీగుతున్న నేటి పురుషుడు స్త్రీ అవసరాన్ని, విలువని విస్మరించి స్త్రీ పట్ల క్రూరుడు, కృతజ్ఞుడు అయిపోతున్నాడు.
నానాటికి స్త్రీని పుట్టకుండానే మాతృగర్భంలోనే మట్టుబెడుతున్నాడు. వీలైతే రమ్య కంఠంలో ఆవేశంతో పాటే ఆవేదన కూడా. హేమ ఆమె ఎర్రబడిన ముఖాన్ని చూస్తోంది చిత్రంగా. మీరు పేపర్ చదువుతుంటారా? ఐ మీన్ న్యూస్ పేపరు. ఓ ఇంగ్లీష్ పేపరు, తెలుగు వార్తాపత్రిక వస్తాయి మా ఇంటికి. ఒకసారి ఆగి, రమ్య మీరు విమెన్స్ లిబ్బా అడిగింది మెల్లిగా. నేను మొదట ఏ లిబ్బు కాదు, మానవతావాదమే నచ్చేది నాకు. కానీ జీవితాన్ని చూస్తుంటే, సమాజపు తీరు తెన్నులని పేపర్లలో చదువుతుంటే నా ఆలోచనలలోనూ దృక్పథంలోనూ ధోరణిలోనూ చాలా మార్పు వచ్చేసింది. నాకే తెలిసిపోయేంత మార్పు. మచ్చుకి కొన్ని పేపర్ కటింగులు బ్యాగులోంచి తీయబోయింది. నేను చదవక్కర్లేదు, మీరు చెప్పండి, మీరు చెబుతుంటేనే బాగుంది నాకు. మగవాడి తల్లి స్త్రీ, చెల్లి స్త్రీ, చెలి స్త్రీ, నెచ్చెలి స్త్రీ. అది విస్మరించి మగాడు స్త్రీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి అంటూ న్యూస్ పేపర్లోని శీర్షికలో డాక్యుమెంటరీలో కామెంటరీ చదువుతున్నట్లు భావస్ఫోరకమైన కంఠంలో చెప్పసాగింది రమ్య. పుట్టబోయేది స్త్రీ శిశువని తెలిస్తే గర్భస్రావం చేయించే దంపతుల సంఖ్య పెరుగుదల. 6 నెలల పసిపాప మీద అమానుషంగా అత్యాచారం. 10 ఏళ్ల బాలికని సామూహిక మానభంగం చేసిన నరరూప రాక్షసులు. మైనర్ బాలిక మానం దోచుకున్న ముసలి కాముకుడు. తనతో సహకరించలేదని లేడీ టీచర్పై యాసిడ్ పోసిన మగ హెడ్ మాస్టరు. ఆఫీసుల్లో పెరిగిపోతున్న లైంగిక వేధింపులు. ఒంటరి స్త్రీని బలాత్కరించారు జులాయి మూక. కళ్ళు తెలియని కామంలో కన్న తల్లి మీదే అత్యాచారం చేసిన సుపుత్రుడు. పుట్టింటి నుంచి డబ్బు తేలేదని భార్యని హత్య చేసిన ధన పిశాచి అని చదువుతున్నట్లు చెబుతున్న రమ్య కంఠంలో ఎంతో ఆవేదన, బాధ, క్రోధం, కసి. ఇంకా చాలు అంది హేమ వినలేనట్లు, ఆపమన్నట్లు. అర్థమైందా మేడం? ఇవి ఈనాటి మగాడు, ఈవు టీచర్, శాడిస్టు, రేపిస్టు, మర్డరర్ అన్ని దుర్గుణాలును. కానీ మీ వారు వీరు మగాడే. నన్ను పెళ్లి చేసుకునేందుకు ఆయన ఎంత కట్నం అడిగారో తెలుసా? ఎంత? 1,00,000. అక్షరాల 1,00,000 రూపాయలు. మరి అతను పుట్టబోయేది అమ్మాయి అయితే గర్భస్రావం చేయించుకోమన్నది ఎందుకో తెలుసా? అమ్మాయి అంటే న్యూసెన్స్ అట. ఆడపిల్ల పెంపకం కాస్ట్లీ అట, తలనొప్పెట. ఆడపిల్ల బట్టలు ఖరీదు, నగలు చేయించాలట. అమ్మాయికి పెళ్లి చేయాలంటే లక్షలకి లక్షలు ధారపోయాలట. అది అసలు బాధ. నన్ను పెళ్లి చేసుకునేందుకు తాము కట్నం వసూలు చేస్తుంటే మేము పడిన బాధో అప్పుడు తెలియలేదు కాబోలు. మానవుడికి మగపిల్లాడైతే ప్లస్సు, ఆడపిల్లైతే మైనస్సు అనుకునే నీచ పురుషుడే నా మొగుడును. అతని వేషము, భాష చూసి మోసపోకండి. అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక కాదో కానీ భర్త సత్తువ, సంస్కారము భార్యకి మాత్రం ఖచ్చితంగా ఎరుకే. గర్భం ధరించింది నేను. అయినా నా గర్భస్రావం మీద నిర్ణయం అతనిది. కనీసం నా ఉద్దేశమైనా అడగకుండా తనే నిర్ణయం చేశాడు ఆ అహంభావి. భార్యని మనసున్న మనిషిగా చూడని ఆ అహంకారికి శిక్ష పడాలి. రేపు తన అమ్మాయి పెళ్లికి లక్షల కొద్దీ కట్నం ఇవ్వవలసి వచ్చి అతను బాధపడుతుంటే, గిజగిజలాడుతుంటే, గిలగిలా కొట్టుకుపోతుంటే అది క్యా సీన్ హై. ఆమె ముఖంలో ఎంతో ఆనందం ఆ ఊహకి. హేమకి నవ్వు వచ్చింది, జాలి వేసింది. కొడుకు చావకూడదు, కోడలు ముండమొయ్యాలి అని కోరుకునే అత్తగారి హ్రస్వదృష్టే కనిపించింది రమ్యలో. మీకు కట్నం అంటేనే ఇవ్వడానికి బాధగా ఉండేది, తీసుకునేందుకు మహాబాగుగా ఉండేవి కదా. భారంగా నవ్వింది, ఏడవలేక నవ్వినట్లు. నన్ను పెళ్లి చేసుకునేందుకు తను కట్నం తీసుకొని నన్నెంత అవమానించాడో వరకట్నం విషయంలోనే కాదు, అనేక విషయాలలో మగజాతి మన స్త్రీ జాతిని అవమానిస్తూనే ఉంది, అనగదొక్కుతూనే ఉంది, అధఃపాతాళానికి తుంగదొక్కేస్తూనే ఉంది. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టే ప్రపంచంలో స్త్రీలను ఉండనిస్తారో ఉండనివ్వరో పురుషులు. నాకు అనుమానమే. మన స్త్రీ జాతిని ఇంతగా ఇన్ని విధాలుగా అన్యాయం చేస్తున్న పురుష జాతి మీద మన స్త్రీలం ఎదురు తిరగద్దు, పగ తీర్చుకోవద్దు, ప్రతీకారం చేయొద్దు. మనము చీము రక్తము కల మానవ జాతికి చెందిన వాళ్ళమే కదా. ఒక పథకం ప్రకారం మన మీద మగజాతి చేస్తున్న కుట్రని మన శాయశక్తులా ఎదుర్కోవద్దు. ఆవేశంగా అడిగిందామె. ఆ కంఠంలో ఎంతో కసి. ఎదుర్కోవలసిందే, కానీ దానికి రిపోర్టుని తారుమారు చేయడానికి సంబంధం.
నా చేతిలో ఉన్నది నేను చేయాలని మరో నీచుడైన స్త్రీజాతికి శత్రువైన మగాన్ని ఈ ప్రపంచంలోకి రాకుండా చేసి మగజాతి మీద నా కక్ష తీర్చుకోవాలని రిపోర్టులో మగ శిశువని ఉంటే అబార్షన్ చేయించవద్దు అన్నాడుగా. తీరా నేను ఆడపిల్లని కనేసరికి అతని ముఖం అప్పడంలా మారిపోతుంది. అది నా విజయమే కదా. ఇలా జరగాలంటే మీరు రిపోర్టుని తారుమారు చేస్తేనే సాధ్యం. మీరు సూటిగా మీ వారిని ఎదుర్కొని ఆడపిల్లనైతేనే కంటానని చెప్పి సాధించలేరా అన్నట్లు చూసింది హేమ. అది అసాధ్యం. ఇంట గెలవగలిగే మాటైతే రచ్చకెందుకెక్కుతాను మీ ముందు. కానీ ఇలాగా మగవాళ్ళు ఆడ శిశువులని ఆడవాళ్ళు మగ శిశువులని పిండ దశలోనే చంపుకుంటూ పోతే సృష్టి ఏమవుతుంది? నాశనమైపోమా? ఆరాటం వెలిబుచ్చింది. నాశనం అనేవి కుళ్ళిపోయిన ఈ సమాజం సమూలంగా నాశనమైతేనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ఆ కొత్త సమాజంలోనైనా స్త్రీ కూడా మనిషిగా గుర్తించబడుతుందని, స్త్రీ పురుషులు ఆ గర్భశత్రువుల్లో కాకుండా మనుషుల్లా సమాన విలువలతోనూ సహృదయంతోనూ మానవత్వంతోనూ స్నేహితుల్లా మంచిగా మనుగడ సాగించగలరని ఆశిద్దాం. ఈ విప్లవానికి అంకురార్పణ నేనే చేయాలని ప్రగాఢ కాంక్ష. ఇంతవరకు గర్భస్థ పిండం ఆడైతే గర్భస్రావం తీస్తున్న మీకు ఆ పిండం మగ అయితే మట్టుబెట్టడానికి అభ్యంతరమేమిటి? కష్టమేమిటి? ప్లీజ్ డాక్టర్, స్త్రీ జాతికి మగవాడి మీద తీర్చుకోబోతున్న ఈ పగకు మీరు సహకరించరు. సాటి స్త్రీకి చేయూతనివ్వరు. ఉద్రేకంగా ఆవేశంగా ఉద్వేగంగా అడుగుతున్న రమ్యని చూస్తూ నిశ్చేష్టురాలైపోయింది హేమ. సరిగ్గా అదే క్షణంలో వచ్చింది రిపోర్టు. ఆమె కోరినట్లు అబద్ధపు రిపోర్టు రాస్తే వృత్తి ధర్మానికి అపచారం, అలా రాయకపోతే జాతికి ద్రోహం. ఏం చెయ్యాలా అనే ఆలోచనలో పడింది డాక్టర్ హేమ. తన కర్తవ్యము సధర్మము ఏమిటా అని ఆలోచించసాగింది. రమ్య తన వైపే ఆత్రంగా చూస్తుంటే. ఇంతటితో ఈ కథ సమాప్తం.